నమస్తే. మా గ్రామంలో చాలా వరకు ఒక నొప్పి వచ్చినా నొడుగు వచ్చినా ప్రతి ఒక్కదానికి డాక్టర్లే అవసరం లేదు. అర్థమైందా? నా పేరు ఎం గోవిందరాజు. నేను ఏది నమ్మేది కాదు, నమ్మేవాణ్ణి కాదు. ఏమంటే అన్ని డూప్ అన్న విషయం మాత్రం నాకు తెలుసు. చూడండి అమ్మా, చూడండి అన్న, చూసేవాళ్ళకి పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ శంఖ కుడుములని ఒక్క గెడ్డ వస్తుంది. ఎవరికైనా సరే శంఖల్లో వస్తుంది, వేరే ప్లేస్లో అయితే రాదు. అది ఆట వరకు తగిలితే ఆట వరకు వస్తుంది. దాన్ని శంఖ కుడుములు అంటారు. ఆ శంఖ కుడుముల పేరు ఏంటో తెలుసా మీకు? ఇదో చూడండి. ఆ శంఖ కుడుములు ఎట్లా ఉంటాయంటే, అవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు చూడండి. ఇదో ఇట్లా చూడండి, ఇలా ఉంటాయి. వాటి పేరు శంఖ కుడుములు అంటారు. ముందు ఎప్పుడో సామెత అంట, ముందు పూర్వకాల జన్మంలో సామెత అంట. ఇవి లేచింది ఒకటి కాదు, వెంటనే ఏడాడు తగులుతాయో ఆడినంత ఆనే వస్తుంది ప్లేస్లోనే. కానీ మొలక వచ్చినా మొలక రాకపోయినా, గెడ్డ ఉన్నా గెడ్డ లేకపోయినా ఒకే ప్లేస్లోకి వస్తాయి. చూశారు కదా? దీన్ని పోంగొట్టడానికి ఏ డాక్టర్ అయితే లక్షలు గుంజుతారు అందరూ. కానీ దీనికంతా ఒక్క వైద్యం ఉంది. నమస్తే, ఒకే వైద్యం ఉంది. కరెక్ట్ మీరు కానీ ఫాలో అయినట్లయితే ఈ నొప్పి నుంచి బయటపడవచ్చు. దాని పేరు బంక జిగుడు ఆకు. ఇది వచ్చి సాయంకాల టైం మాత్రమే పనిచేస్తుంది. ఏ టైం అంటే ఆ టైంలో పనిచేయదు. ఏమంటే మీరు పని మీద ఉంటారు, ఖాళీ ఉన్నా కానీ ఖాళీ లేకపోయినా కానీ ఏదైనా పనికి పోయినా కానీ వేరే టైంలో అది పనిచేయదు. ఒక్క టైం మాత్రం పనిచేస్తుంది, పడుకున్నప్పుడు మాత్రమే. దాని పేరు బంక జిగుడాకు. ఆ ఆకునైతే మెత్తగా నూరుకోవాలంటే వేరే ఏమి కలవకూడదు. దాంట్లో మంచు నీళ్ళు కూడా దానిపైన పడకూడదు అసలు. ఓన్లీ లాలాజలం, ఎంగిలి మాత్రం పడాల. మన ఎంగిలితోనే దాన్ని మెత్తగా నూరి ఆ గెడ్డ పైన పూసినట్లయితే, పూసేసి శంకెట్ అదుముకొని సైలెంట్గా పడుకునేస్తే దాని ఇష్టంగా ఉన్న గెడ్డ పూర్తిగా అదే కరిగిస్తుంది. దాని పేరు బంక జిగుడాకు. మీరు ఎన్నో చూసుండొచ్చు, మీకు ఎన్నో చోట్ల కూడా కనిపించుండొచ్చు. కానీ ఇది గుర్తించాల, దీని పేరు ఇది అని. దాన్ని గుర్తించడం ఎలా అంటే, ఒకసారి ఆకు పీక్కొని మన చేతులు ఇలా పెట్టుకొని ఇలా నలిపితే అట్నే అదే బంక్ వచ్చేస్తుంది. కానీ చూపిస్తా దాన్ని కూడా, ఆ ఆకు కూడా చూపిస్తాను. ఆ ఆకుని ఇలా పెరుక్కొని ఇలా రుద్దినట్లయితే దాని ఇష్టంగా అదే బంక్ వచ్చేస్తుంది. అట్ట అని చెప్పి చేతులు నువ్వు రుద్దేసి పెట్టుకోవచ్చు కదా అని చేసుకోకూడదు. దానికి రాయి తగలాల. రాయి తగిలినట్లయితేనే దీన్ని అరించగలదు. వేరే డాక్టర్ల కాడికి పోతే ఏడుకో పోతుంది. వాళ్ళు చెప్పవచ్చు, ఒక క్యాన్సర్ చెప్పవచ్చు, అది చెప్పవచ్చు. లేదు ఇది ఒక గెడ్డ, ఒక రోగం అని వేరే తనిగా కూడా పేరు పెట్టవచ్చు. తప్పు. అది దేనివల్ల ఎక్కువ వస్తుందంటే, శంఖ కుడుము అంటే ఎక్కువ వీట్, ఒంట్లో ఎక్కువ వీటు అంటే మనం వాడే విధానం బట్టి ఎక్కువ వీటు వల్ల అది వస్తుంది. నిజం, పక్కా నిజం, అది వస్తుంది. కానీ దాన్ని వచ్చి మనం ఏదైనా చేసుకోవాలా, మనం అసలు ఏం చేయలేవు అది వస్తే. ఎందుకంటే అంత భయంకరమైన నొప్పి వస్తుంది. నువ్వు హాస్పిటల్కి పోయినావంటే ఎంతంతో కూడా పెరుక్కుంటారు వాళ్ళు. ఏమంటే కదా, వాళ్ళకి తెలియదు అది అని. ఇంజక్షన్ మాత్రం ఇస్తారు, 2 టాబ్లెట్లు ఇస్తారు, దాన్ని తీసుకుంటూ ఉంటావు. అది పోద్ది, ఇంకోటి వస్తుంది. సారీ మేడం, అవంతా తీసుకోవద్దండి. హాస్పిటల్స్ కాకుండా దీన్ని చంపడం అంటే ఇదే మార్గం. ఓకేనా? ఆకు చూస్తారా? చూపిస్తా, పదండి. బంక జిగుడాకంటే ఇలా చూడండి, ఇది కాదు,
ఇది దీన్ని బంక జిగిడాకు అనేసి అంటారు. అది ఇండ్ల పక్కల్లో చేన్ల కట్టవల్లో చాలా ఉంటాయి. ఇదో ఇట్లా చూడండి, దీన్ని 2 పెరుక్కొని కూడా అసలు ఒకటే పెరుక్కున్నా కానీ ఇదో ఈ మారి నలిపినట్లయితే చూడండి, చేతులు నలిపినా కానీ ఇప్పుడే బంక్ అయిపోయింది. అది అసలు మన చేతికే సిక్కదు మళ్ళీ. అది దీన్ని బంక జిగిడాకు అంటారు. ఇది మాత్రం మీ ఛానల్లో ఉంటుంది, గిన్నెల మీద ఉంటుంది, కటవల్లో ఉంటుంది, దోవ పక్కల్లో ఉంటుంది, చేనల్లో ఉంటుంది, ఏడైనా సరే ఉంటుంది. దీన్ని బంక జిగిడాకు అనేసి అంటారు. ఇలా చూడండి, అట్ట చూడండి, అలా చూడండి. అది వెనక పక్క ఫ్రంట్, నెక్స్ట్ అయితే ముందు పక్క. ఇలా చూడండి, ఇది దీని వైద్యం అలా చూపించండి సార్. ఇది ఈ విధంగా ఉంటుంది దాని వంశం. దీని వంశం ఎలా ఉంటుంది, ఇది సెకండ్లో చంపేయగలదు. అంతే. అది ఆ ఆకుని కాళ్ళ కిందనే ఉంటుంది, నేను కాదని చెప్పలేదు. కానీ దీన్ని గుర్తించిన వాళ్ళు ఇంతవరకు ఎవరూ లేరు. ఈ శంఖ కురుములు అనే ఒక నొప్పికి వైద్యం ఇదే. దీన్ని ఏం చేయాలంటే ఏమి వేయకూడదు, ఓన్లీ ఎంగిలి మాత్రమే. మన లాలాజలం ఆడ ఉంచి అట్ట మెత్తగా నూరేలా. పడుకునేటప్పుడు ఎక్కడైతే గెడ్డ ఉందో, ఏడైతే శంఖలో లేచిందో అదే ప్రదేశంలో దానికి మాత్రం పెట్టేసి అట్నే శంఖ దుంకొని సైలెంట్ పడుకున్నట్లయితే పెరికి ఆడ వారేస్తుంది మొలకతో కూడా. ఇది లాస్ట్, అప్పుడు పోతుంది. అదే డాక్టర్ కాడికి పోతే 2 ఎంత అవుతుందో తెలియదు, నాకు తెలియదు ఐడియాలా. ఏమంటే మేము చూసేది అయిపోయింది. సారీ అమ్మా అక్క అన్న, ఎంతమందికో చెప్పుంటాం దీని విషయం. ఇది చాలా గొప్ప విషయం. దీని పేరు బంక జిగిడాకు. మీ కాళ్ళ కాడనే కూడా ఉంటుంది. దీన్ని గుర్తించండి బాగా. ఇలా చూడండి, ఇది చిన్నగా ఉంది అని మాత్రం అనుకోవద్దండి. ఇదే మరి ఒకసారి ఆకుని తీసి చేతులు నలిపితే బంక్ వస్తుంది. అదే దీనికి అర్థం. మేము డూప్లికేట్ చెప్పలేదు. నా పేరు ఎస్టీ, మా ఊరే ఎస్టీ. ఒరిజినల్ ట్రీట్మెంట్. అడవి సెంచులు, పెద్ద పెద్ద జర్ల కాడి నుంచి కూడా బయట వచ్చిన వాళ్ళం, పెద్ద పెద్ద పాములు కొరికి కూడా బతికొచ్చిన వాళ్ళం. చూడండాక ఒకవేళ దీనికే లోపడలేదంటే ఏ డాక్టర్కి లోపడదు, కానీ బాగా అయిపోతుందని మాకు తెలుసు. అక్క నమస్కారం. ఎందుకంటే మీరు చేస్తారన్న విషయం మాకు కూడా తెలుసు. ఐఎమ్ సారీ అక్క. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకున్నాక బాయ్.